డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు సెక్స్ కోరికలు విపరీతంగా పెరుగుతాయి. ఆ సమయంలో నేను తట్టుకోలేకపోతున్నాను. నా రొమ్ములు రెండింటిని చేతులతో గట్టిగా అదిమి పెడతాను. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. కొద్దిసేపటికి శరీరం అంతా తేలికవుతుంది. హాయి అనిపిస్తుంది. నేను ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో దాంపత్య సుఖాన్ని కోల్పోయే అవకాశం ఉందా? ఇదేం లేదండి, మరి స్వయం తృప్తి అన్నమాట. స్త్రీకి శరీరం అంతా కామకేంద్రాలే. అందుచేత కేవలం యోని దగ్గరే స్టిమ్యులేషన్ చేస్తేనే ఆమెకు తృప్తి ఉంటుంది అనేది కాదు. అసలు సెక్స్ చేయకుండా కూడా స్త్రీకి స్తనాల్ని ప్రేమించడం వల్ల, ముద్దుల ద్వారా, కౌగిలించడం ద్వారా సెక్స్లో పాల్గొంటే ఎంత సుఖప్రాప్తి లభ్యమవుతుందో అంత సుఖం కేవలం ముద్దుల ద్వారా వస్తుంది, లేకపోతే వక్షోజాలను చూషించడం వల్ల వస్తుంది, లేకపోతే కౌగిలిని హక్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఎరగదు. స్త్రీ శరీరం అంతా కామనాడే. అంచేత కేవలం సెక్స్ చేసి రావాలని లేదు. ఆవిడకి ఈ స్తనాలను గట్టిగా నొక్కుంటే ఎక్కడో చెప్పలేని తృప్తి కలిగి తర్వాత మనసంతా తేలికైపోతుంటే ఆవిడకి సుఖప్రాప్తి లభ్యమవుతుంది. ఆర్గజం అంటాం. ఆర్గజం అనేది ఆవిడ ఎట్టైన అవుతుంది. దానివల్ల మామూలు సెక్స్లో పాల్గొని ఎంత సుఖం లభిస్తుందో వీటిని గట్టిగా అదింపెట్టి చేయడం వల్ల కూడా అంత అనుభూతిని పొందుతుంది. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.